తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించడం పట్ల మణుగూరులో సంబరాల వేడుకలు అంగరంగ వైభవంగా కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రారంభ లెక్కల్లోనే ఆధిక్యం సాధించిన ఆయన చివరికి బీఆర్ఎస్ అభ్యర్థి మగంటి సునీతపై 24,000కు పైగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల అభ్యున్నతికి దోహదపడే నిర్ణయాలు, పారదర్శక పాలన ఇవన్నీ కలిసి జూబ్లీహిల్స్ ప్రజలను బలంగా ఆకట్టుకున్నాయని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ముఖ్యంగా గృహలక్ష్మి, రైతు భరోసా, పెన్షన్లు లాంటివి ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చాయని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు సరిగ్గా ప్రజలకు చేరుతున్నాయనే సంకేతాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని నేతలు తెలిపారు. ఈ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత ధైర్యం, నమ్మకం పొందినట్టు పేర్కొన్నారు. మణుగూరులో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. జూబ్లీహిల్స్ విజయవార్త తెలిసిన వెంటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహభరితమైన సంబరాలను నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధులన్నీ కాంగ్రెస్ జెండాలతో కళకళ్లాడగా బాణాసంచా నినాదాలతో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ర్యాలీ నిర్వహించారు. ప్రజల మద్దతు మరింతగా పెరుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మణుగూరు పట్టణ అధ్యక్షులు పిరినాకి నవీన్, పట్టణ అధ్యక్షులుగా శివసైదులు, వార్డు సభ్యులు, మహిళా కార్యకర్తలు, యువనేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సభలో మాట్లాడిన నాయకులు రాష్ట్రంలో ప్రజానుకూల పాలన కొనసాగుతున్నందుకు ఇది ప్రజల ఆశీర్వాదమని పేర్కొన్నారు. స్థానికంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రాజకీయ రంగంలో కీలక సంకేతాలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాన్ని రాజకీయ నిపుణులు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన మార్పుల సంకేతంగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆధిపత్యం ఉన్న వర్గాల్లో కూడా కాంగ్రెస్ శక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక. స్టే ట్యూన్స్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతుల అస్త్రం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పొంగులేటి శ్రీనివాసుడి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాసుడి గారి నాయకత్వం, పాయ వెంకటేశ్వర గారి నాయకత్వం, పినపాకగడ్డ, 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 పినపాకగడ్డ.
అందరికీ నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండల కేంద్రంలో ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్రాత్మకం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం నిర్వహిస్తూ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలని తీసుకొచ్చింది. ఆ సంక్షేమ పథకాలని ఆశీర్వదించారు ప్రజలు. 48% ఓటింగ్ అయిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో 24,000 మెజార్టీ అంటే అసలు కనీ విని ఎరగని రీతిలో ప్రజలు తీర్పిచ్చారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, సంక్షేమ పథకాలని ప్రజలు ఆశీర్వదించారనడానికి ఇదే నిదర్శనం. టీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీనే కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులనే కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే కానీ, కాంగ్రెస్ నాయకుల్ని విమర్శించే అర్హత లేదని ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్పారు. ఇది మీరు గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా మెసరాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ, నవీన్ యాదవ్ గారికి ఒక బీసీ బిడ్డకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది మాకు అని చెప్పని నిరూపించుకోవడం కోసం అక్కడ అన్ని రకాలుగా బీసీ బిడ్డని ఒక కాంగ్రెస్ పార్టీ నియమించి, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి తప్ప ఏ పార్టీ బీఫామ్ ఇయ్యలేదు. ఆ బీసీ బిడ్డను 42% రిజర్వేషన్ ఇస్తానని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టే వచ్చిన ఆ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత వచ్చిన ఎలక్షనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. అక్కడే ఫస్ట్ గా బీసీ బిడ్డకు, ఒక యాదవ్ బిడ్డకు రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు, ప్రజలు ఆశీర్వదించారు. ఇక అర్థం చేసుకోండి, బీసీ డిక్లరేషన్ కి, బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా సానుకూలంగా ఉంటది. బీసీలకి న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది తేటతెల్లం అయిపోయింది. బీజేపీ ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే అపోజిషన్ అని చెప్పుకుంటూ సచ్చుపడ్డ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక తోకలు ముడుచుకోవాలా, రేవంత్ రెడ్డికి ఎదురు రావద్దు. నవీన్ యాదవ్ కూడా మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ కూడా ప్రత్యేకంగా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. శాసనసభలకు అడుగు పెడుతున్నందుకు యువకుడు, బీసీ బీట కాబట్టి అందరం కూడా స్వాగతిస్తూ ఈరోజు ఇక్కడ కూడా బీసీ నాయకులు అందరూ, అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా సంతోషంగా మణుగూరు పట్టణం అంతా ర్యాలీగా స్వచ్ఛందంగా తిరిగి బాంబులు బాణసంచ కలిసి సంబరాలు జరుపుకున్నాం. దానికి ఒక 6 పథకాలే నవీన్ యాదవ్ను గెలిపేయడానికి ఉపయోగపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసమే, ప్రజల్లో ఉన్న విశ్వాసమే ఇవాళ నవీన్ యాదవ్ గారిని గెలిపేయడానికి దోహదపడ్డాయి. రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల నమ్మకంతోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రజలు ఎన్నుకున్నారని చెప్పని మేము విశ్వసిస్తూ, ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులకు నోరు అదుపులో పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటే మంచిదని తెలియజేస్తాం. పొంగులేటి శ్రీనివాసుడి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాసుడి గారి నాయకత్వం, పాయ వెంకటేశ్వర గారి నాయకత్వం, పినపాకగడ్డ, 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 పినపాకగడ్డ.